ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఇదేనం నాయన ప్రభా, మాకు ఆశీర్వాదకరంగా చేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని, మీ కృప చొప్పున నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని ధ్యానించుకుందామండి. యేసయ్య సెలువులో పలికిన రెండవ మాట ధ్యానించుకుందామండి. లూకాసు వార్త 23 అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ఇది రెండవ మాటగా మనం చూస్తూ ఉన్నాము. ఈ రెండవ మాటలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాటగా మనం చూడవచ్చు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అనిను. నిజముగా నేను నీతో చెప్తున్నానని ప్రభువైన యేసయ్య గారు మాట్లాడుతున్న మాటలుగా మనం చూడవచ్చు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవు అని చెప్తున్నట్లుగా ఈ యొక్క రెండవ మాటలో మనం చూస్తున్నాం. మనం సిలువుపై ప్రభువైన యేసుక్రీస్తును పలికిన రెండవ మాటను ధ్యానించుకోబోతున్నామండి. ఈ మాట చిన్నది కానీ చాలా లోతైనదిగా మనం చూస్తున్నాం. ఈ మాట ఒక దొంగకు మాత్రమే కాదండి, ప్రతి పాపికి ఆశ చూపించే వాక్యంగా మనకి ఈ వాక్యము కనబడుతుంది. మొదటి మాటలో క్షమ ఉంది, కానీ క్షమించటం ఉంది. రెండవ మాటలో రక్షణ నిశ్చయత ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే చివరి క్షణంలో వచ్చిన కృప, నిత్య జీవం అనే వాగ్దానం దొంగకి దక్కిన భాగ్యంగా మనం చూడవచ్చు. యేసయ్య సిలువుపై వేలాడుతున్నాడు. ఆయన ప్రక్కన ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఒకడు యేసయ్యను చూసి దూషిస్తూ ఉన్నాడు, మరొకడు తన తప్పును ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒకడు చనిపోతూ కూడా గర్వంగా మాట్లాడుతున్నాడు, మరొక దొంగ చనిపోతూ కూడా పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినట్లుగా లేఖనం మనకి తెలియపరచబడుతూ ఉంది. మనం చేసిన తప్పులకు తగిన శిక్ష పొందుచున్నామని ఈ తప్పులు లూకాసు వార్త 23:42 లూకాసు వార్త 23:40 నుంచి 42 వరకు మనం చూస్తే ఆ విషయాన్ని మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అనను. ఇక్కడ రెండవ దొంగ మాట్లాడుచున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏమని అంటే, ఇదైతే ఈ శిక్ష మనకు తగిందే, కానీ ఈయన ఏ తప్పిదం చేయలేదని ఒప్పుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ దొంగ చేసిన గొప్ప పని ఏమిటి అని మనం చూస్తే, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. యేసయ్య దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపం పడుతున్నాడు. పశ్చాత్తాపం వలన అతనికి రక్షణ లభిస్తుంది. మనం చూసినట్లయితే ఇర్మియా 3:13 మనకు కనబడుతూ ఉంటుందండి. ఇర్మియా 3:13 నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యుడితో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషం ఒప్పుకొని, ఇదే యెహోవా వాక్కు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇక్కడ యెహోవా వాక్కు వచ్చినప్పుడు అతడు తన తప్పిదాన్ని, తన దోషాన్ని ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అదే పని ఈ రెండవ దొంగ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అతను ఒప్పుకుంటూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, తన పాపాన్ని దేవుని యొద్ద ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాపం అంటే కేవలం క్షమించమని చెప్పటం కాదండి, మన హృదయం మారటం.
ఒక పిల్లవాడు తప్పు చేసి సారీ అని చెప్పి మరలా అదే తప్పు చేస్తాం కాదండి. అది నిజమైన పశ్చాత్తాపం అనిపించుకోదు. ఆ దొంగ మాత్రము నిజంగా మారాడు కాబట్టే అతని మాటల్లో వినయం ఉంది, భయం ఉంది, విశ్వాసం ఉంది. మన జీవితంలో కూడా పాపం ఉందా? మనం నిజంగా ఒప్పుకుంటున్నామా లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ దొంగ ఇలా అన్నాడండి, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటున్నాడు. నిజంగా ఇక్కడ మనం చూస్తే యేసయ్యను ఒక రాజుగా ఒప్పుకుంటున్నాడు, నమ్ముతున్నాడు. అంతేకాదు చనిపోతున్న యేసయ్యలో కూడా జీవం ఉందని ఆయన రాజుగా చూస్తూ ఉన్నాడు దొంగ. కాబట్టి అతడు పరిస్థితులు ఎలా ఉన్నా యేసయ్యపై విశ్వాసము ఉంచాడు. మనం కూడా ఆ రీతిగా విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే యేసయ్యపైనే ఆనుకుని ఉండాలని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే విశ్వాసం అనునది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నవి. ఇక్కడ మనము విశ్వాసం ఎలా ఉండాలనేది చక్కగా చూపించబడుతుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమని ఇక్కడ మనం చూస్తున్నాం. దొంగ దేవుని రాజ్యం ఉందని, అక్కడ యేసయ్య రాజుగా ఉంటాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయనలో జీవం ఉందని ఆయన విశ్వసించాడు. అది ఇప్పుడు కనపడకపోవచ్చు కానీ తర్వాతైనా ఆ యొక్క సత్యాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ దొంగ ఆ విధంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. ఒక మనిషికి గాలి కనిపించదు కానీ అది ఉన్నది అని నమ్ముతాం. అలాగే దేవుని రాజ్యం కూడా కనబడదు కానీ విశ్వాసం ద్వారా మనం దాన్ని పొందుకుంటాం. విశ్వాసం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసింది. అయితే యేసయ్య శరీరం బలహీనంగా ఉన్న ఆయన అధికారం తగ్గలేదని మనం గ్రహించాలి. ఆ దొంగకు మంచి పనులు చేసే అవకాశం లేదు కానీ అతనికి పరదేశం లభించింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8లో మనం చూస్తే 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. ఇది క్రియల వలన కలిగినది కాదు కానీ విశ్వాసం ద్వారా పొందుకున్నాడు దొంగ. అటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. మనం సంపాదించేది ఈ లోకంలో ఏదీ లేదు కానీ దేవుడు ఇచ్చేదే మనకి కలుగుతుందని మనం చూడాలి. ఒక పేదవాడికి ఎవరైనా ఉచితంగా ఇల్లు ఇచ్చారనుకోండి, అది అతనికి పని వల్ల వచ్చింది కాదు. అది ఎలా వచ్చిందంటే దాత యొక్క దయ వలన కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే రక్షణ కూడా దేవుని యొక్క దయ వలన మనము పొందుకుంటూ ఉన్నాం. యేసయ్య ఇలా చెప్పలేదండి. ఒకవేళ మానవులుగా మనం ఎవరినైనా అడిగి ఉంటే చూద్దాములే రేపు తర్వాత అని చెప్పి ఉండొచ్చు. కానీ యేసయ్య మాత్రం దొంగ పశ్చాత్తాపాన్ని చూశాడు, దొంగ యొక్క మారు మనసు చూశాడు, అతని యొక్క విశ్వాసాన్ని చూశాడు. నిజముగా అతను విధేయత కలిగి ఉన్న విధేయతను చూశాడు. కాబట్టి ఏమంటున్నాడంటే నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉందని చెబుతూ ఉన్నారు. దేవుడు ఆలస్యం చేసేవాడు కాదండి. నిజమైన హృదయాన్ని వెంటనే స్వీకరిస్తాడు. ఆయన ఇరిగి నలిగిన హృదయాన్ని ఆలస్యం చేయడని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. చూడండి, అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఇదే అనుకూల సమయంలో, ఈ సమయంలో మనం రక్షణ కొరకు దేవుని వద్దకు వెళ్ళాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. రేపు మారుతానని చెప్పి ఆగిపోకండి. రేపు మన చేతిలో లేదు. ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి. రేపు అనేది మనకు లేదు.
దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి రేపు అనే వాయిదా మాత్రం వేయకండి. యేసయ్య చెప్పారు, పరదేశులో నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పటం మనం వింటున్నాం. రక్షణ అంటే కేవలం పాప క్షమాపణ కాదండి, అది నిత్య జీవం. మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని మనము చూడవచ్చు. ప్రకటన 21:4 చూస్తే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఎవరైతే పశ్చాత్తాపం కలిగి దేవుని యొద్దకు వచ్చి, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడి దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన్ని కోరుతూ ఉంటారో, ఆయన దేవునిగా అంగీకరిస్తారో, వారితో దేవుడు చేస్తున్న వాగ్దానం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిసివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడిపోయినను ఏదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటినని పరలోకములో చూస్తున్న యోహాను గారు వింటూ ఉన్నారు. అటువంటి గొప్ప రాజ్యాన్ని ఆయన నీకు నాకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. లోకములో మనకు శ్రమ ఉంది, కానీ పరదేశంలో నిత్య విశ్రాంతి ఉంది. నీకు శ్రమలు కలిగినప్పటికీ నువ్వు ప్రభు వైపు తిరిగితే నీకు గొప్ప రక్షణ ఇచ్చి ఆయన తన రాజ్యములో నిన్ను చేర్చుకుంటాడు. ప్రభువా, నా జీవితం అంతా కూడా పాపమే అని నువ్వు పశ్చాత్తాపడి, నేను చేసిన పనులకు శిక్ష ఇది అని, కానీ నీవు పవిత్రుడు అని దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ పలకటం మనం వింటూ ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఆ దొంగతో మాట్లాడటము, అదే రోజు అతడు మరి రక్షింపబడటము, దేవుని యొక్క రాజ్యములోనికి చేర్చబడటము కూడా చూస్తున్నాం. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఎవరు, ఎలాంటి వారు? యేసయ్యను తిరస్కరించే దొంగలాగా ఉన్నావా, యేసయ్యను ఆశ్రయించే దొంగలాగా ఉన్నావా? ఈరోజు యేసయ్య మీకు చెప్తూ ఉన్నారు, నేడు నాతో రా అని పిలుస్తూ ఉన్నారు. నువ్వు దేవునితో రావటానికి ఇష్టపడినట్లయితే, యేసయ్య ప్రభువా, యేసయ్య నేను పాపినని ఒప్పుకో, నా తప్పులను ఒప్పుకుంటున్నానని దేవుని సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు, నీవే నా రక్షకుడు, నన్ను క్షమించు, నీ రాజ్యములో నన్ను చేర్చుకోమని మనం కోరినట్లయితే ఆయన తక్షణమే తన రాజ్యంలోనికి చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అలనాడు దొంగను చేర్చుకున్నాడు, నేటి దినాన్ని నిన్ను నన్ను చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే మనం దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యానికి చేర్చబడటానికి సిద్ధపడి ఆయన కృపను పొందుకునే వారిలాగా దేవుడు మన అందరినీ దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన. ఈ దినం దొంగతో మాట్లాడిన దేవా, దొంగతో మాట్లాడిన మాటలు నేటి దినాన్ని మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి మీ పరిచర్యలో నీ బిడ్డలుగా వాడుకొనమని ప్రార్థిస్తూ మీకే వందనాలు చెల్లిస్తూ ఈ ఆహ్వానాన్ని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారందరూ రక్షింపబడటానికి కృప చూపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.